ఫాదర్‌ని ఎలా అప్రోచ్ అయ్యావు? అది కూడా స్టోరీ మేడం. సెపరేట్ స్టోరీ. యాక్చువల్‌గా ఒక సార్ ఉన్నాడు. ఇన్ఫినిటో మీడియాలో ఒక సార్. హ్మ్. ఆయన ఏమన్నా అంటే, "మధు నీ సినిమా చాలా బాగుంది." ఆయన ఒకాయన ట్రైలర్ చూసాడనమాట. అంత హ్మ్. ఇంట్రెస్ట్ లేక అంత హ్మ్. టైం వాళ్ళకి లేక. హ్మ్. ఓన్లీ ట్రైలర్ మాత్రం చూసి, "చాలా బాగా తీసావు. నాకు బాగా అనిపిస్తుంది. చూస్తుంటే అర్థమవుతుంది. కాకపోతే ఇదంతా లవ్ స్టోరీస్, రామ్ కామ్ ఇలాంటివి తీసుకొని హ్మ్. తీస్తున్నాము. ఇందులో నీ హారర్ వేస్తే హ్మ్. జనాలు చూడరు. హ్మ్. అంటే ఒక ఆడియన్స్ మాకున్నారు. హ్మ్. ఇది ఇందులో ఏస్తే చూడరు. కొంచెం మంచి ఛానెల్ ఒకటి చూడు. హ్మ్. మంచి కంటెంట్ అంటే ఏ కంటెంట్ అయినా తీసుకునే ఛానెల్స్ కూడా ఉంటాయి. చూడు. హ్మ్. మీకెప్పుడైనా ఫ్యూచర్‌లో నేను హెల్ప్ చేస్తా." హ్మ్. అప్పుడు నాకు ఓకే సార్ అని చెప్పేసి అప్పుడు సెర్చ్ చేశాను మేడం. హ్మ్. సెర్చ్ చేస్తే అన్ని కంటెంట్ తీసుకునే ఛానెల్ ఏదైనా ఉందంటే ఆదాన్. ఆదాన్ ఛానెల్‌కొచ్చాను నేను. 2, 3 సార్లు అంటే సార్ వాళ్ళ బిజీ గాని, హ్మ్. సార్ వచ్చి నేను ఇక్కడికొచ్చి ఫస్ట్ శ్రీజ మేడంని కాంటాక్ట్ అయ్యాను. హ్మ్. మేడం కూడా చాలా హ్మ్. హ్యాపీగా పర్లేదు అదొక నా కష్టం లేదంటే నా ట్రైలర్ చూసాం. ట్రైలర్ చూసేంత వరకు ఎవరికీ ఏం లేదు మేడం. ఏదో హ్మ్. అందరూ వస్తుంటారు, పోతుంటారు. హ్మ్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మేడం కూడా అదేంటి నన్ను పిలిచి, "లేదు ఒకసారి సార్‌తో మాట్లాడండి" హ్మ్. అని చెప్పి సార్‌తో మాట్లాడించింది. ఒక 4 టైమ్స్ నేను కలవలేకపోయాను సార్‌ని. తర్వాత సార్ గూడా వచ్చి, "ఆయన అంత పెద్ద మనిషి అసలు చెప్పేయాల్సిన అవసరం లేదు. సారీ. హ్మ్. సారీ బాబు ఇన్ని రోజులు కలవలేదు. హ్మ్. కూర్చోన్నాను" అని చెప్పేసి మాట్లాడి చాలా విషయాలు హ్మ్. ఆయన చెప్పిన తర్వాత చాలా జ్ఞానోదయం అయింది.